చెప్పి పంపించేసే. అమ్మో, నా భార్య వచ్చినట్లుంది. ఈ జన్మ మన ఇద్దరిని ఖచ్చితంగా చంపేస్తుంది. నువ్వు వెంటనే అక్కడ మాటలతో రాకుండా మొత్తం తెలిసిపోతుంది. మంచం కింద తను కనిపెట్టేస్తుంది. సరే, దాని వెనకాల దాక్కో. సంధ్య, అప్పుడే వచ్చావా? సాయంత్రం వరకు రావనుకున్నా. సర్లే, వచ్చావు, నాకు అదే చాలు. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. నా కోసం కిచెన్లో వెళ్ళి కాఫీ చేసుకుంటావా? ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? ఈ రూమ్ లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నిజంగా తలపోటుగా ఉంది. నిన్నెంతగానో ప్రేమించాను కదరా, వెర్రి దానిలా గుడ్డి దానిలా నమ్మాను కదరా. నువ్వేం చెప్పినా పిచ్చి నమ్మకంతో కొట్టేదాన్ని కదరా. పెళ్ళి కాకముందు ఎంతో మంది కుర్రాలు నా వెంట పడినా నా కన్యత్వం నా భర్తకే అని నా కన్యత్వాన్ని కానుగా ఇచ్చాను కదరా. నువ్వేం చేసావు? అడుగడుగునా దగా చేసి నన్ను ప్రేమిస్తున్నా నటించి వేరే ఆడదాంతో అఫేర్ పెట్టుకుంటావా? నేను అందంగా లేనా? అంత చండాలంగా ఉన్నానా? నేను చాలా బాగుంటాను. నీకు పడక సుఖాన్ని ఇవ్వలేదా? మీ మగాళ్ళంతా పక్క చూపులే చూస్తారు, ఒక్క ఆడదాంతో సరిపెట్టుకోలేరా? మీలాగా మా ఆడవాళ్ళు కూడా బ్రతికిస్తే మీ బతుకులు ఏమవుతాయో తెలుసా? అయినా నా పిచ్చి కానీ ఇంకా నీతో మాటలేంటిరా? ఇంత ద్రోహం చేసిన నువ్వు బ్రతకడానికి వీల్లేదు. ఎస్, నా తీర్పు ఎంతోమందికి మార్పు కావాలి. నిన్ను వెంటనే చంపాలి. నువ్విక్కడే ఉన్నావా? ఫస్ట్ నిన్ను చంపాలి. ఎక్కడున్నావు? తప్పించుకోలే. ఇక్కడున్నావా? ఎక్కడున్నావు? వస్తున్నా వస్తున్నా. ఎక్కడున్నావు? వచ్చేసా. దొరికిపోయావులే. ఎక్కడున్నావు? నేనొచ్చేసా. తీయవే, డోర్ తీయవే. రాజ్ 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 లేవు. రాజ్ 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 తీయవే, డోర్ తీయవే. తీయి. రాజ్ మీకేం కాలేదుగా? రాజ్ ఓకే,
తీయవే. ఇక్కడ నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి. నీకు ఇంకేమైంది? తనని స్టోర్ రూమ్ లో డోర్ వేసి వచ్చేసాను. అంతే, ఏం ప్రాబ్లం లేదు. ఏ ఆగు. తీయండి, డోర్ తీయండి. వెళ్దాం, కమాన్ మూవ్. వెళ్ళు వెళ్ళు. మా ఆవిడ కాల్ చేస్తుంది. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ విషయం మీకు తప్పకుండా చెప్పాలి. మళ్ళీ చెప్పే అవకాశం నాకు, వినే అవకాశం మీకు వస్తుందో రాదో తెలియదు. అందుకే చెప్తున్నా, నీ పక్కలో పడుకున్న పాపానికి నా కడుపులో పిండం ప్రాణం పోసుకుంది. ఎలానో నీకు అడ్డంగా ఉన్నా నా బిడ్డ కూడా నీకు అడ్డం కాకూడదు. అందుకే కత్తితో పొడి చేసుకుంటున్నా, నా బిడ్డని కూడా చంపేసుకుంటున్నా. నాకు ఇంతకన్నా మంచితనం కనిపించడం లేదు. నిన్నేదో భయపెట్టడానికో, నీ ప్రేమని ఇబ్బంది పెట్టడానికో చెప్పడం లేదు. రేపు పోస్టుమార్టంలో నువ్వు తెలుసుకున్న తర్వాత బాధపడకూడదని చెప్తున్నా. పోనీలే, ఈ జన్మకి మన ఇద్దరికి ఇంతవరకు రాసిపెట్టుందని సరిపెట్టుకుంటా. నువ్వు నీ ప్రియురాలు హాయిగా సంతోషంగా బతకండి. సంధ్య, సంధ్య ప్లీజ్ ఒక క్షణం నా మాట విను. నువ్వు ఏ గైత్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే వస్తున్నా. రాజ్, రాజ్, ఆగు రాజ్. సంధ్య, సంధ్య, సంధ్య నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంత మంచి వార్త చెప్పిన నీకు చాలా చాలా థ్యాంక్స్. రాజ్, నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పరాయి ఆడదాంతో ఎలా తిరుగుతున్నావు? నిజంగా తప్పు చేశాను సంధ్య. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కూడా నా తప్పులేదు. నన్ను క్షమించవు. అయినా ఇంత మంచి విషయం చెప్పకుండా ఎందుకు దాచావు? ఒంట్లో బాగాలేదని అమ్మకి చెప్తే తెలిసిన డాక్టర్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళు పరీక్ష చేసి 3వ నెల అని చెప్పారు. అదే చెప్పడానికి వస్తే మీరిలాగా. సారీ సంధ్య, నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయి. నిన్ను మోసం చేయి. ఈ ఒక్కసారి నా మాట నమ్ము. మీరు తప్పు చెయ్యరు సరే, అది మీ చేత తప్పకుండా తప్పు చేపిస్తుంది. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. నాకు అన్నీ నిజాలే తెలియాలి. ఈరోజు ఇద్దరిలో ఎవరబద్ధమాడినా ప్రాణం పోతుంది. మీది కాదు, నాది, నా బిడ్డది. రాజ్, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? చెప్తా. దీన్ని నువ్వు ప్రేమించావా? నిజం చెప్పు, ప్రేమించావా? ప్రేమించాను. అది మన పెళ్ళికి ముందు. వాడుకున్నావా? ఏంటి? శారీరకంగా నువ్వు వాడుకున్నావా లేదా? అదేదో తెలిసి తెలియని వయసులో. ఇప్పుడేమైంది? ఇంతగా ప్రేమించే భార్య ఉంది, గుర్తు రాలేదా? ఉంది. ఎందుకు ఈ అక్రమ సంబంధం? నువ్వు చెప్పవే, నీ పెళ్ళయిందా? అయింది. నీ భర్త ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు, టూర్స్కి వెళ్తాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు. కాపురం తప్ప అన్నీ చేస్తాడు. డబ్బు ఉంది, కారు ఉంది, ఆస్తి ఉంది, కానీ మగాడు కాదు. అంతే కదా? అందుకే పాతలవర్ గుర్తొచ్చాడా? డబ్బు కోసం మొగుడు, కోరికల కోసం ప్రియుడు. భలే సెట్ చేసావే. మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? ఇతని దగ్గర డబ్బు లేదు, అతని దగ్గర డబ్బు ఉంది. పేరుకే మగాడు,
పెత్తనం ఏం లేదు. రాజ్ నా ఫస్ట్ లవర్. నా మనసంతా తన మీదే ఉంటుంది. నిజం చెప్పవే, పెళ్లి అయిన తర్వాత ఎన్నిసార్లు కలుసుకున్నారు? లెక్కలేనన్ని సార్లు కలుసుకున్నాం. మా ఆయన క్యాంపుకి వెళ్ళే ప్రతిసారి కలుసుకున్నాం. ఇందులో ఇంకేమైనా కావాలా? రాజును వదిలే, నీకు ఎంత డబ్బులు కావాలో అంత నేను ఇస్తా. ఎంతైనా ఇస్తావా? ఎంతైనా ఇస్తాను, ఏమైనా ఇస్తాను. సరే, ఇంతగా మోసపడే నువ్వు డిసప్పాయింట్ కాకూడదని నీకే ఇచ్చేస్తున్నా, తీసుకో.